ఈ రోజు మనం చెప్పుకునే నీతి కథ ఆస్థాన కవి. శాలినీ రాజ్యాన్ని కీర్తిసేనుడు పాలించేవాడు. ఆయనకు కవిత్వమంటే చాలా ఇష్టం. బాగా కవితలు రాసిన వారికి సన్మానాలు చేస్తుంటాడు. ఆయన దగ్గర భైరవ భట్టు ఆస్థాన కవిగా ఉండేవాడు. అతను ఎంపిక చేసిన వారికి మాత్రమే రాజు సన్మానం చేసేవాడు. కాని అతనికి విపరీతమైన గర్వం ఉండేది. రాజు తన కవిత్వాన్ని మాత్రమే మెచ్చుకోవాలనే దుర్బుద్ధి కూడా ఉండేది. ఒకసారి పొరుగు రాజ్యానికి చెందిన కవి గురుపాదుడు శాలినీ రాజ్యానికి తన పాండిత్యం ప్రదర్శించడానికి వెళ్లాడు. అనుకున్నట్లుగానే తన కవితలు సభలో వినిపించాడు. అప్పుడు ఆస్థాన కవి, మహారాజా, ఈ కవిత్వం ఏమీ బాగాలేదు. అతను ఇంకా సాధన చేయాలి అని చెప్పాడు. దాంతో రాజు, ఈ విద్యమీద సాధన చేసి అప్పుడు మళ్ళీ రండి అని చెప్పాడు. ఇక చేసేదేం లేక అక్కడినుంచి వెళ్ళిపోయాడు గురుపాదుడు. అక్కడే ఉండి పద్యం విన్న సమర్థుడు అనే కవి మంత్రి దగ్గరకు వెళ్ళి, అతను చెప్పిన పద్యం చాలా బాగుంది. కాని మన ఆస్థాన కవి అతనికి సన్మానం దక్కకూడదని అలా మాట్లాడాడు అని చెప్పాడు. ఈ విషయాన్ని మంత్రి మహారాజుకు చేరవేశాడు. వెంటనే మహారాజు గురుపాదుణ్ణి పిలిపించాడు. మళ్లీ సభలో అతన్ని చూసిన భైరవభట్టు, మహారాజా, వద్దని చెప్పినా ఇతను మళ్లీ వస్తున్నాడు. ముందు ఇక్కడ్నుంచి పంపించండి అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజు, పంపించాల్సింది అతన్ని కాదు, నిన్ను. పాండిత్యం తెలిసిన వాళ్ళు నా కొలువులో ఉంటే కవులకు న్యాయం జరుగుతుందని నిన్ను ఆస్థాన కవిగా నియమించాను. కాని నువ్వు మాత్రం అన్యాయం చేయాలని చూశావు అని గద్దించాడు. మన్నించమని వేడుకున్నాడు. భైరవభట్టు, పశ్చాత్తాపానికి మించింది లేదు. అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు. రాజు ఆ తర్వాత అందరూ కలిసి గురుపాదుని సన్మానించారు.